ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు మరియు పట్టణ ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. పాల్గొనగలని ప్రమాణం చేస్తున్నాను, సేవలు అందించగలను, నాకు ఉన్న సమయంలో ఎన్నుకోవడం జరిగినందున నా పూర్తి సమ్మతితో ఈ పదవి బాధ్యతలను దయచేసి విధానంగా స్టేజ్కి ఉండాలి. ఈ రెండు కూడా అనుసంధానం నిర్వహించుకోవచ్చు. ఒక పద్ధతిగా ఇప్పటిదాకా చాలా క్రమంగా ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి అండగా ఎవరు ఉండాలంటే వారే ఆదివాసీ ప్రముఖులు. ఆదివాసీల పిలుపు అరవింద్ బాబు గెలుపనే నినాదంతో అరవింద్ బాబు ఒక్కడే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడం జరిగింది మీ పిలుపుతోటి. రాష్ట్రం మొత్తం కూడా ఆదివాసీ పిలుపుతోటి ఉమ్మడి కుటుంబ గెలుపని ఆ రోజు స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆదరించారు, దీవించారు. మరి నాలాంటి చిన్న చిన్న రైతు బిడ్డలను కూడా ఇవాళ ఎమ్మెల్యేగా చేసే బాధ్యత మీరు తీసుకున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మన వక్కలగడ్డ భాస్కర్ గారు కానీ, రాజకీయ దురంధరుడు ఆతుకూరు ఆంజలి గారు కానీ, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బరాయ గుప్తా గారు, మా తాళ్ళూరు సత్యనారాయణ గారు ఆల్రెడీ మా తెలుగుదేశం పార్టీలో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, ఆయన దీంట్లో వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిస్టర్ గ్రాండ్ సుబ్బు ఆ రోజులో యూత్ లీడర్ అనమాట. 5 ఏళ్ళు కష్టపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడి అన్ని విధాలా చాలా నష్టాలను తట్టుకొని ఇవాళ పార్టీని విజయ పథంలో నడిపించిన ఘనత మన ఆదివాసీ ప్రముఖులని తెలియజేస్తూ, ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఘనంగా చేసే బాధ్యత మీరు తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఇక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, ఎక్కడ ఏ కార్యక్రమం, మహాశివరాత్రిని మీరే ముందుంటారు, సంక్రాంతికి మీరే ముందుంటారు, ఉగాదికి మీరే ముందుంటారు. అందులేరు ఇందు లేదని అన్నింటిలో మీరే ఉంటారు. కాబట్టి చారిటీలో మీరు ముందుంటారు. ఇప్పుడే భాస్కర్ గారు చెప్పారు, మన సంపాదనలో కొంత ప్రజలకు ఉపయోగపడేట్టు దానం చేయాలని చెప్పడం జరిగింది.